మీడియా దిగ్గజం చెరుకూరి రామోజీరావు గారు ఈరోజు కన్నుమూశారు. దీంతో మొత్తం ఒక తెలుగు మీడియా అనే కాకుండా జాతీయ మీడియా అనే ఒక గొప్ప మీడియా సంస్థల అధిపతిని, ఒక గొప్ప జర్నలిస్టు విలువల్ని కాపాడినటువంటి వ్యక్తిని, నమ్మిన సిద్ధాంతానికి చివరిదాకా కట్టుబడి ఎన్ని ఆయనకు ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని ఆయన మీద ఒత్తిడి వచ్చినా తట్టుకొని నిలబడి చివరిదాకా అవిశ్రాంత యోధునిలా నిజాయితీ కోసం, నీతి నిజాయితీల కోసం పాటుపడినటువంటి రామోజీరావు గారి మరణం అనేది నిజంగా ఈరోజు తెలుగు వాళ్ళు జీర్ణం చేసుకోలేని పరిస్థితి. సో ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకి ఏదైతే కావాలనుకున్నారో, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించాలని కలలు కన్నారో, ఈ 2000 ఎన్నికల్లో ఆయన నమ్మకం సాకారమైన తర్వాత ఆయన నిజంగానే బహుశా ఆ సంతృప్తితోనే ఆయన కన్నుమూశారని చెప్పేసి అనుకోవాలి. ఆయన నిర్మాత కూడా, సినీ నిర్మాతగా కూడా గొప్ప అభిరుచితోటి చక్కని చిత్రాలు తీశారు. సో అది కామెడీ హాస్య చిత్రమైనా సరే, ఇంకొకటి రాజకీయ చిత్రమైనా సరే, అట్లాగే ఏది అంటే జానర్ ఏదైనా సరే ఒక ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడే సబ్జెక్టుతోనే ఆయన సినిమాలు తీస్తూ వచ్చారు. సో అలా ఆ సంస్థతోటి ఆయనతోటి అనుబంధం ఉన్నటువంటి ఒక చెప్పాలంటే హాస్య చిత్రాలకి జంధ్యాల గారి తర్వాత తెలుగు సినిమాలో చెప్పే పేరు రేలంగి నరసింహారావు గారు. సో ఈరోజు ఆయన మన ముందున్నారు. రామోజీరావు గారు నిర్మించినటువంటి 2వ చిత్రం సుందరి సుబ్బారావుకి ఆయనే దర్శకుడు, నిర్దేశకుడు. సార్ నమస్కారం నరసింహారావు గారు. నమస్తే అండి. నమస్తే. సో ఈరోజు నిజంగా ఒక బాధాకరమైనటువంటి దినం. అంటే కొంతమంది చనిపోతే నిజంగా దాని ఆ బాధ వర్ణాతీతం తీర్చలేనిది అంటారు. సో కొంతమంది అలాంటి మహానుభావులు, మహాపురుషులు ఉంటారు. అందులో రామోజీరావు గారు ఒకరు. సో తన పేరు తానే పెట్టుకున్న వ్యక్తిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. రామయ్య అనే తల్లిదండ్రులు పేరు పెడితే ఈయన స్కూల్కి వెళ్ళి నా పేరు రామోజీరావు అని చెప్పి మాస్టర్ చేత రాయించుకున్నటువంటి వ్యక్తి ఆయన. సో ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఎందుకంటే మీ 2వ సినిమానే మీరు డైరెక్ట్ చేశారు ఆయన ప్రొడ్యూసర్గా. ఆయన ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ అండి. నాట్ ఓన్లీ మీడియా రంగంలో అండి, సినిమా రంగంలో కానీ, ఇంకొక మార్గదర్శిలో కానీ, లేకపోతే ఒక కళాంజలి వీటిల్లో వ్యాపారాల్లోనూ ఆయన అగ్రగణ్యుడు అండి. అంటే ఆయన టోటల్గా క్రమశిక్షణ, డిసిప్లిను, డెడికేషను ఉన్నటువంటి వ్యక్తి అండి. పట్టుదల ఉంటే, కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని ప్రూవ్ చేసిన వ్యక్తి రామోజీరావు గారు నాకు తెలిసి. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే రోజుల్లో గురువు గారికి ఆయనకి సాన్నిధ్యం చాలా బాగుండేదండి. అప్పట్లో దాసనారాయణరావు గారికి, మా గురువు గారు దాసనారాయణ గారికి ఏమంటే వాళ్ళు కలుసుకుంటూ ఉండేవారు అప్పుడప్పుడు. నాకు ఆనందంగా ఉండేది. నేను అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి సినిమా తూర్పు పడమర. ఆ తూర్పు పడమర అనేది రామోజీరావు గారి ఇంట్లో మెయిన్ సినిమా. అక్కడ తీసేవాడు. అది ఎక్కడంటే బేగంపేటలో ఆయన హౌస్ ఉండేది. అవును, అక్కడికి మారక ముందు, రామోజీ ఫిల్మ్ సిటీకి మారక అది డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా కూడా అక్కడ ఇది పెట్టారు కదా, ఉషాకరణ్ మూవీస్ అని. దానికంటే ముందండి బేగంపేటలో వేరే ఉండేదండి ఇల్లు, అత్యద్భుతం అసలు. దాంట్లో చేసినప్పుడు నేను ఆయన యొక్క క్రమశిక్షణ, డిసిప్లిను, ఆయన సిస్టము అవన్నీ బాగా నేను తెలుసుకున్నానండి. అత్యద్భుతం అసలు, దాంట్లో సందేహమే లేదండి. సో ఆయన యొక్క బాటలో వెళితే ఏ మనిషి అయినా అత్యద్భుతమైన స్థానానికి వెళతాడు అని నాకు ఆ రోజే అనిపించిందండి. అక్కడ ప్రతిరోజు మమ్మల్ని బాగున్నారు నరసింహారావు గారు, బాగున్నారా సార్, ఇలాగ అందరినీ పలకరించేవారండి ఆయన. తర్వాత మా గురువు గారికి ఒక కండిషన్, మధ్యాహ్నం లంచ్ ఆయనతోటే చేయాలి అక్కడ కూర్చొని ఇంట్లోనూ అని దాసనారాయణ గారికి. అంత సన్నిహితంగా ఉండేవారు. అంత మేము అలా మూవ్ అయ్యాం రామోజీరావు గారితో. ఇలాగ వెళ్ళిపోయిన తర్వాత మా షూటింగ్ల దగ్గరికి వాళ్ళ యొక్క జర్నలిస్టులు రావడాలు, మన అట్లూరి రామారావు గారు, జగదీష్ బాబు వీళ్ళంతా రావడాలు, సితార్లో ఇంటర్వ్యూలు, అది ఇవన్నీ జరుగుతూ ఉండేయండి.
నేను డైరెక్టర్ని అయిన తర్వాత వాళ్ళు బ్యానర్ స్థాపించారు ఉషా కిరణ్ మూవీస్ అనేది. ఓకే. దాంట్లో శ్రీవారి ప్రేమలేఖ జంజాల గారితో తీస్తున్నాము అని చెప్పి అనౌన్స్ చేశారు. మొట్టమొదటి సినిమా కానీ. తర్వాత ఒకరోజు నాకు అట్లూరు రామారావు గారు ఫోన్ చేశారండి. అది ఇంకా షూటింగ్కి వెళ్ళలేదు, వెళ్ళక ముందే ఫోన్ చేసి, నరసింహారావు గారు మీరు ఒక తమిళ్ నాటికని ఏదో కొన్నారట, ఆ తమిళ్ నాటికని మాకు మా బ్యానర్లో సినిమా చేస్తారా మీరు అన్నారు. ఓకే. అనేటప్పటికీ అలాగే తప్పకుండా చేస్తాను సార్ నేను అన్నాను. అయితే మీరు మీ రైటరు కలిసి రామోజీరావు గారిని మీట్ అవ్వాలి, మేము డేట్ ఫిక్స్ చేసి టైం అయ్యి చెప్తాం సార్ అన్నారు. మేము మద్రాసులో ఉన్నాం అప్పుడు. మాకు ఫ్లైట్ టికెట్స్ అన్నీ సిస్టమేటిక్గా బుక్ చేసి ఎర్లీగానే మమ్మల్ని అక్కడి నుంచి కారులో ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి, ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి, ఇక్కడ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ నుంచి అశోక్ హోటల్కి తీసుకెళ్ళి, అశోక్ హోటల్లో పెట్టి రామారావు గారు ఈవినింగ్ మనం ఈవేళ 5:30కి మీటింగ్ విత్ రామోజీరావు గారు సార్ మనం, సో మీకు 4:30కే కారు వస్తుంది, మనం వెళ్ళాలి అన్నారు. మాకు కారు వచ్చింది, నేను రైటర్ కలిసి అక్కడికి వెళ్ళేవాడిని. ఓకే. అప్పుడు ఎక్కడ నుండి కూడా అయినా సోమాజిగూడలో పైన బిల్డింగ్లో లాస్ట్ ఫ్లోర్లో ఉండేవారు పైన అండి. అక్కడ ఈనాడు ఆఫీస్, ఇప్పుడు ఏదైతే ఉందో ఆఫీస్లో ఉండేవారు. అప్పటికి ఈ మారలేదు, అక్కడికి రామోజీ మారలేదండి. మేము ఆయన ఛాంబర్ ముందు 5:15 కల్లా కూర్చుని ఉన్నామండి. వెళ్ళి కూర్చుంటే 5:30 కదా ఆయన ఇచ్చిన టైము. ఎగ్జాక్ట్లీ 5:30కి అట్ ది మూమెంట్ ఆఫ్ 5:30 ఈ లోపలికి రండి అని పిలిపించారు. అంటే టైం సెన్స్ అనేది ఆయనకి అంత పంక్చువాలిటీ సిస్టమ్. కూర్చున్న తర్వాత ఆయనతో డిస్కషన్, ఏమండి నరసింహ గారు మీరు ఏదో తమిళ సబ్జెక్ట్ కొన్నారంట కదా, ఆ తమిళ సబ్జెక్ట్ మాకు చేస్తానని చెప్పారంట మీరు మన వాళ్ళకి. ఓకే, నాకు ఒకసారి ఆ కథ ఏదో వినిపిస్తారా అని అడిగారు. ఓకే. అలాగే సార్ ఈయన రచయిత అండి ఈయనే వినిపిస్తారు సార్ అంటే, ఆయన తమిళ్లో చెప్తే నాకేం అర్థం అవుతుంది సార్ అన్నారు ఆయన రామోజీరావు గారు. తమిళ రైటర్ అండి ఆయన. పేరు ఏదో ఉంది సార్ గుర్తు రావట్లేదు. అశోక్ లేలాండ్లో వర్క్ చేసి కూడా అక్కడ మద్రాసులో. అంటే చాలా అయిందండి, 83లో ఇది. అక్కడికి ఏం ప్రాబ్లం లేదు సార్, ఆయన తమిళ్లో చెప్తా ఉంటారు, ఎవ్రీ సీన్ నేను తెలుగులో చెప్తాను సార్ అన్నాను. ఓకే డన్ అన్నారు. వినేశారు సార్. వినేసి ఓకే యూ కెన్ ప్రొసీడ్, మన వాళ్ళు వచ్చి మీతో మిగిలిన విషయాలన్నీ మాట్లాడతారు అని చెప్పారు. అట్లూరు రామారావు గారు మమ్మల్ని అశోక్ హోటల్లో దింపి తెల్లారిపోతున్న 10 గంటలకు వచ్చి టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకుని వెళ్ళిపోయి మొత్తం మీద సినిమా స్టార్టింగ్ రోజు అన్నపూర్ణ స్టూడియోలో కొబ్బరికాయ కొట్టడానికి వచ్చారు సార్ ఆయన. అంతే సార్. మళ్ళీ ఇంకా మమ్మల్ని అసలు రామారావు గారు జగదీష్ బాబు గారిని అప్పగించేసి ఆయన ఫస్ట్ కాపీ చూశారు సార్. చూడండి, అంటే ఒక మనిషికి ఒక బాధ్యత అప్పగించిన తర్వాత దాంట్లో వేలు పెట్టకూడదు, ఇంటర్ఫీర్ అవ్వకూడదు అని ఆయన పాలసీ అది. ఓకే. అంటే మన మీద నమ్మకంతో ఆయన మనల్ని తీసుకున్నారండి ఆయన. అంతే. కాబట్టి మనం వాళ్ళ బాధ్యత వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అని చెప్పేసి ఆయన ఇదే. అంటే ఇనిషియల్ గా కథ ఓకే చేసుకుంటారు, తర్వాత చివరికి కొట్టారు, ఫస్ట్ కాపీ చూసారు. అంతేనండి. అటువంటి డిసిప్లిన్ ఉన్నటువంటి వ్యక్తి అండి. అప్పటి వరకు నేను ఇది కూడా ప్రొడక్షన్ వ్యవహారం సంబంధించి, అంటే ఆయన నేరుగా జోక్యం చేసుకోకపోయినా ఇప్పుడు బడ్జెట్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటి కూడా చాలా పక్కాగా ఉంటారు. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా అటు ఇటు జరగడానికి లేదని కూడా ఒకటి. అంటే ఒకటి సార్, అసలు వాళ్ళు రామారావు గారికి అప్పచెప్పేస్తారు బడ్జెట్ తెలుసుకుని. అట్లూరు రామారావు, జగదీష్ బాబు, చనిపోయిన జగదీష్ బాబు, చనిపోయిన రామారావు. ఇప్పుడు అట్లూరు రామారావు గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేసేవారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, నా దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జగదీష్ బాబు గారు. కానీ ఇద్దరు ఉండేవారండి. ఎవరు? రామారావు గారు, జగదీష్ బాబు గారు, మిక్కిలేని జగదీష్ బాబు గారు ఇద్దరు ఉండేవారు. సో ఈ వీళ్ళు సినిమా అయిపోయిన తర్వాత ఇంకా ఎడిటింగ్ జరగాలండి. ఫైనల్ ఎడిటింగ్ చేసేసిన తర్వాత రామోజీరావు గారు చూడమన్నాను. అక్కర్లేదండి, ఫస్ట్ కాపీ చూస్తాను సార్ అన్నారండి ఆయన. సరే ఓకే. నేను ఎడిటింగ్ రూమ్ నుంచి బయటకు వస్తున్నాను, ఫైనల్ ఎడిటింగ్ చేసేసి కవర్లో బ్యాలెన్స్ పెట్టి అక్కడ పెట్టారండి, డబ్బు నా చేతికి ఇచ్చారు. సార్ ఇంకా ఫైనల్ పేమెంట్ రికార్డింగ్ ఉంది కదా సార్, రికార్డింగ్కి నేను కూడా డైరెక్టర్ని అటెండ్ అవ్వాలి కదా అంటే, ఓకే సార్ 99% మీ వర్క్ అయిపోయింది,
ఓన్లీ ఎగ్జిక్యూషన్ అక్కడ రికార్డింగ్. మీకు ఏదైనా చెరు పనులు కావాలంటే చేయించుకోవడం వరకే కదా అది ఇచ్చేయమన్నారు రామోజీరావు గారు అన్నారు. పేమెంట్ ఇది హెడ్స్ ఆఫ్ అనిపించిందండి నాకు ఫస్ట్ టైం. అప్పటి వరకు యావరేజ్ డైరెక్టర్గా ఉన్న నేను ఆ సినిమాతో 1984లో ఎక్కడికో వెళ్ళాను సార్. నేను సుందర సుబ్బారావు అనేది సుబ్బారావు మీ కెరీర్ లో కూడా ఒక అంటే గుర్తుంచుకోదగ్గ మెమరబుల్ ఫిలిమ్స్ లో అదొకటి. దానికి ఇంకొక చిన్న హిస్టరీ ఉంది మళ్ళీ. నేను ఇంకోటి ఏంటంటే గుర్తించుకోవడానికి ఏంటంటే ఆ సినిమాకి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు రైటర్ ఆది విష్ణు గారికి నాకు కలిపి జాయింట్గా వచ్చింది, స్టేట్ గవర్నమెంట్ అవార్డు. ఆ అవార్డు కూడా ఎవరి ద్వారా తీసుకున్నానో తెలుసా అండి? 1984లో ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఎన్టీ రామారావు గారి ద్వారా తీసుకున్నాను. అది ఎవరి వల్ల జరిగింది? నాకు రామోజీరావు గారి బ్యానర్లో సినిమా నాకు ఆఫర్ ఇవ్వడం వల్లే జరిగిందండి అది. సో నిజంగా మహానుభావుడు అండి. అలా చెప్పుకుంటూ పోతే చాలా విశేషాలు వస్తాయండి రామోజీరావు గారితో. అంటే మీరు అంటే ఆ సినిమా షూటింగ్ చేసేటప్పుడు ప్రొడక్షన్ పరంగా మీకు ఎలాంటి వెసులుబాటు వాళ్ళు కల్పించేవాళ్ళు? అది ఫస్ట్ టైం అండి నాకు. మీకు అది వరకు చాలా బ్యానర్లు అది వరకు చేశాను. సో ఈ బ్యానర్లో నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే 1 గంటకి లంచ్ ఇస్తామండి, బ్రేక్. లంచ్ బ్రేక్ అయిన తర్వాత అందరికీ భోజనాలు పెట్టేస్తారు అందరికీ. అక్కడ మేము వెళ్ళాము భోజనాలకండి. ఆ భోజనాలు పెట్టే దగ్గరే ఒక కార్పెట్ వేసి ఆ కార్పెట్ మీద రకరకాల ఫ్రూట్స్ అండి కట్ చేసి పెట్టారండి. ఏ ప్రొడక్షన్లో నేను చూడలేదండి అసలు అట్లా ఫ్రూట్స్ పెట్టడం. ఫ్రూట్స్ కట్ చేసి 3-4 రకాల ఫ్రూట్స్ కట్ చేసి పెట్టారండి భోజనం అయిందా తినడానికండి. ఏంటో ఇది ఆశ్చర్యంగా ఉంది, ఇలాగా ఇది ఫస్ట్ టైము అనుకున్నాం. ఫస్ట్ డే అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరిగినప్పుడు అది అయిపోయిందండి. రూమ్కి వెళ్ళాం సార్, అశోక్ హోటల్లో దిగాం మేము అండి. రూమ్కి వెళ్ళి తలుపు తీసేటప్పటికి ఎక్కడండి దాంతో జరిగింది షూట్ అంతా? షూట్ అంతా అన్నపూర్ణ స్టూడియో. అంతా ఇండోరే, మొత్తం అంతా ఇండోర్ అంతా అక్కడ జరిగింది. అవుట్డోర్ అంతా ఇక్కడ హైదరాబాద్ లోనే తీసామండి. మొత్తం హైదరాబాద్ లోనే తీసే సినిమా అది. రూమ్కి వెళ్ళానండి ఆ నైట్. రూమ్కి వెళ్ళి తలుపు తీసి లోపలికి వెళ్ళేటప్పటికి టేబుల్ మీద 3-4 పచ్చళ్ళు ఉన్నాయి సార్, రకాల పచ్చళ్ళు. పచ్చళ్ళు అండి. ఏంటిది అని బాయ్ని పిలిచి అడిగాను. సార్ ఇందాక రామోజీరావు గారు ఆఫీస్ నుంచి ఎవరో వచ్చారు, వచ్చి తాళం ఇమ్మన్నారు, అక్కడ పెట్టారండి, అన్ని రూముల్లోనూ పెట్టారండి అందరికీ అన్నారు. జగదీష్ బాబు గారిని అడిగాను, ఏంటి సార్ జగదీష్ బాబు గారు ఇది అని. ఏమీ లేదండి, డే టైం అయితే మేము ఇవ్వగలం, అక్కడ నైట్ టైం మీరు రూమ్లో క్యారేజ్ వస్తుంది కదా, సో పచ్చళ్ళు పంపించలేం కాబట్టి అక్కడ బాటిల్స్ పెట్టేసాం మేము అన్నారు. ఓకే. సో అసలు ఇంత అత్యద్భుతంగా ఆయన గౌరవించేవాడండి అందరినీ కూడా. అట్లాగే బడ్జెట్, ఇప్పుడు మీరు ఏదైతే ఒక బడ్జెట్ అనుకున్నారో ఆ బడ్జెట్ లోనే ఇచ్చారా వాళ్ళు? ఎక్కడే నేను అనేది ఏంటంటే మీరు ఏదైతే కావాలనుకున్నారో అదంతా సమకూర్చి ఫెసిలిటీస్ ఇచ్చారు. క్వశ్చన్స్ చేయకుండా ఎందుకు ఇది అవసరమా, ఇది అవసరమా, అది ఏమి ఏనాడు క్వశ్చన్ చేయలేదు. నాకు ఏం కావాలి, ఏ లొకేషన్ కావాలంటే సప్లై చేశారు, వాడు ఇచ్చారు. అది ఆ రోజు అయితే మా సినిమాకి అలా జరగలేదండి ఎప్పుడు కూడా టోటల్ గా. అది అత్యద్భుతం. అలాగే స్వరాభిషేకం, స్వరాభిషేకానికి పిలిచండి చాలా మంది దర్శకుల్ని ఆయన సత్కరించారు, గౌరవించారు. అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఆయన ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం ఈటీవీకి చాలా పేరు ప్రఖ్యాతం తీసుకొచ్చినటువంటి కార్యక్రమంలో మమ్మల్ని ఆ రోజు పర్టికులర్ గా దాసనారాయణ గారిని, రాఘవేంద్రరావు గారిని, అందరినీ మమ్మల్ని అందరినీ అసలు డైరెక్టర్స్ చాలా మంది వచ్చేవాడి ఆ రోజు. అదో ఫోటో నాకు మెమరబుల్ గా మిగిలిపోయింది. పండగ అన్నమాట అది, మీ దర్శకులందరికీ ఒక పండగ రోజు. సో ఇది గొప్ప ఇన్స్పిరేషన్ కదండి మాకండి. ఇప్పుడు ఏమవుతుంది, ఏ సందర్భంగా మీకు స్వరాభిషేకంలో దర్శకులకు సత్కారం అని పెట్టారు ఆ ప్రోగ్రామ్ పెట్టి చేశారండి. సో అందులో మీకు కూడా నాకు కూడా ఉందండి అసలు. అలాగే మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడో నేను భామా కలాపం సినిమా తీశాను. అవును, భామా కలాపం రాజేంద్ర ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ, రజని, రమ్యకృష్ణ ముగ్గురు మీద తీసాం. తీసినప్పుడు కొత్త ప్రొడ్యూసర్ మా గంధం జగన్మోహన్ రావు గారు మా ఫ్రెండ్, అది రిలీజ్కి నోచుకోలేకపోయిందండి. నోచుకోలేకపోతే అప్పుడు నేను రామోజీరావు గారి ఆఫీస్కి వీళ్ళకి ఫోన్ చేశాను, స్టాఫ్కి, సర్లాగా రామోజీరావు గారి సినిమా చూపిందాం అనుకుంటున్నాను, కొంచెం ఆయన బ్యానర్ మీద రిలీజ్ చేయాలని. అది సార్ రిలీజ్ చేస్తారు కానీ పైసా డబ్బులు ఇవ్వరు వాళ్ళు, మయూర్ డిస్ట్రిబ్యూషన్లో అన్నాను. అయినా పర్లేదండి నేను ఆయన కలవాలి. ఆయన కరెక్ట్గా రండి January 1
అపాయింట్మెంట్ ఇచ్చాడు సార్. ఏ సంవత్సరం గుర్తులేదు కానీ జాన్యువరి 1 ఓకే. ఇది కూడా 80s కదా? 80s వచ్చాను నేను. వచ్చి మా ప్రొడ్యూసర్ నేను కలిసి ఆ రోజు ఆయన చెప్పిన టైం ప్రకారం ఒక అరగంట ముందే ఆయన ఛాంబర్ ముందు ఉంటే లోపలికి పిలిచారు. ఆయన అట్లూరు రామారావు గారు, కేశవరావు గారు అని ఒక ఆయన ఈ డిస్ట్రిబ్యూషన్ చూసేవారు మయూరి విజయవాడ, ఆయన వీళ్ళందరూ ఉన్నారండి. సినిమా చూశారు. సినిమా చూసి సినిమా బాగుంది నరసింహరావు గారు, కాబట్టి మా ప్రిన్సిపల్ ఒకటి ఉంది ఏంటి అంటే ఇది మన అడ్వాన్స్ ఏమి ఇవ్వం మేము, పైసా అడ్వాన్స్ మేము ఏమి ఇవ్వం, సినిమా రిలీజ్ చేస్తాం. వచ్చిన కలెక్షన్లో ముందు మా అమౌంట్ తీసుకున్న తర్వాత మీకు ఇస్తాం మేము, దానికి మీరు ఓకేనా అది ఇది ఎట్లాగా అన్నారు. ఓకే సార్, కాకపోతే కొన్ని క్లియరెన్స్లు ఉన్నాయి, ఆ క్లియరెన్స్ చేయింది సినిమా రిలీజ్ కాదు, మా ప్రొడ్యూసర్కి ఏమో మరి పరిస్థితి లేదు, మరి మీరు దయచేసి ఓ పని చేయండి సార్, నాకు ఒక ఫేవర్ చేయమన్నారు, ఒక ఫేవర్ చేయండి అన్నారు. ఏంటండి అని అడిగాడు ఆయన. ఏమీ లేదు సార్, మీరు రిలీజ్ చేయక్కర్లేదు సినిమాని, పోనీ ఎవరికైనా ఒకరికి రికమెండ్ చేయండి మీరు ప్లీజ్, దయచేసి అలాంటి వాళ్ళకి మాకు కొంత అమౌంట్ ఇచ్చి రిలీజ్ చేసే వ్యక్తులు ఎవరైనా రికమెండ్ చేయండి. లేదు రిలీజ్ చేయండి అని అడగలేదు, నేను చెప్పను అనలేదు. ఈ పరిస్థితుల్లో ఈ సినిమాని హౌ టు రిలీజ్ ది ఫిలిం అనేది నాకు ఒక ఐడియా ఇవ్వండి సార్ అన్నాను. నేను పక్క నవ్వాడండి ఆయన. ఏమంటే అటు చేసి నాకే పెట్టారు ఫిట్టింగ్, మీరు నవ్వుతూ సన్నగా. సర్లేండి డన్ను, మీకు ఎంత ఉంది? మాకు ఏదో 10 లక్షలు ఉంది సార్ లాగా. ఓకే కేశవరావు గారు అదేదో అరేంజ్ చేయండి, ల్యాబ్కి ఇవ్వాల్సింది అది, లేకపోతే ఫైనాన్సర్స్కి కొంచెం టెక్నీషియన్స్ బాకీలే ఉన్నాయండి, ఇవ్వాల్సి వచ్చింది. అలాగే అండి అన్న. అలాగే ఆ అమౌంట్ కూడా వచ్చింది సార్. అమౌంట్ వచ్చి అది మనకి ఆ సినిమా రిలీజ్ చేసాం. దాని తర్వాత ఓవర్ఫ్లో మాకు పంపించారు. పెర్ఫెక్ట్గా వచ్చిందండి. ఆయన డిస్ట్రిబ్యూషన్ సెక్షన్ కూడా ఎలా ఉంటుందంటే డీటెయిల్డ్గా ఇంత కలెక్ట్ అయ్యింది, ట్యాక్స్ ఇంత కట్ అయ్యింది, మా షేర్ ఎంత తీసుకున్నాం మేము, మీ షేర్ ఇది అని ఎవ్రీ డీటెయిల్డ్గా ప్రొడ్యూసర్ కథ పంపించాలండి. ప్రొడ్యూసర్తో పాటు డైరెక్టర్ కూడా నాకు కూడా పంపించేవారండి. అప్పుడు నరసయ్య గారు ఉండేవారండి. అప్పుడు కేశవరావు గారు మారిపోయి నరసయ్య గారు వచ్చారు. కేశవరావు గారు వేరే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఆయన అదే సంస్థలో నరసయ్య గారు నాకు పంపించేవారండి. ఈ రెండు భామా కలాపం అనేది సుందరి సుబ్బారావు టైంలో కేశవరావు గారు ఉన్నారు, భామా కలాపం నరసయ్య గారు ఉన్నారు. అంత సిస్టమేటిక్గా ఉంటుంది సార్ ఆయన దగ్గర అని. అలాగే అన్ని సంస్థల్లోనూ సిస్టమేటిక్గా ఉంటుందని నేను విన్నాను సార్. ఆయనకు సంబంధించిన అన్ని సంస్థల్లో, ఎందుకంటే ఈ 2 సంస్థల్లో నాకు అనుభవం ఉంది కాబట్టి ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో నేను అద్భుతంగా చెప్పగలిగానండి. నేను పైగా మీకు స్వయంగా ఆయనతోటి పరిచయం ఉందండి, సంభాషించాము ఇవన్నీ సార్. అటువంటి వ్యక్తి ఈరోజు మనకి లేకుండా పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కానీ ఆయన లేకపోయినా ఆయన పద్ధతులు, ఆయన సిస్టమ్స్, ఆయన జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయండి. ఆయన పద్ధతుల ద్వారా కూడా ఇప్పుడు యంగ్స్టర్స్ ఈవెన్ ఆయన ఏవైతే మొదలు పెట్టారో, ఏవైతే ఇప్పుడు కొనసాగించారో ఆయన సంస్థలన్నీ కూడా ఆ తర్వాత కూడా ఆయన తర్వాత కూడా ఆ సిస్టంలోనే కంటిన్యూ అవ్వక తప్పని ఒక సిస్టమ్ ఆయన నేర్పించారు వాళ్ళందరికీ. అంత సూపర్ వ్యక్తి అండి ఆయన. ఏదేమైనా ఆయన ఆత్మకి మాత్రం శాంతి కలగాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకేమో డెఫినెట్గా భగవంతుడు అండదండలు ఉండాలండి. మీకు తెలిసినంత వరకు ఆయన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి గొప్ప విషయం ఏదంటారు? అదే గొప్ప విషయం అంటే ఒక డిసిప్లిన్డ్గా కష్టపడి పనిచేయడం, ఒక డిసిప్లిను. తర్వాత ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురొచ్చినా కూడా అధిగమించి వెళ్తాడు సార్. ఆయన ప్రాబ్లమ్ని ఎన్నుకుంటాడు. ఆయన చూసాం మేము, చాలా ప్రాబ్లమ్స్ ఎన్నుకున్నాడు ఆయన అండి. కష్టాల్లో పడ్డాడు కూడా అప్పుడప్పుడు. ఆయన ఇతరులు పెట్టిన ఇబ్బందుల వల్ల ఈవెన్ బెడ్డమై పడినప్పుడు కూడా ఇబ్బందులు పెట్టారు కొంతమంది, అయినా కూడా ఆయన చలించలేదండి టోటల్గా. అది ఆయనలో ఉన్నటువంటి ధీరోదాత్త వ్యక్తిత్వం అయింది, గుణం అది బాగా నచ్చిందండి నాకండి. టోటల్గా ప్రతి మనిషి నేర్చుకోవాల్సిన విషయం అండి నాకు తెలిసి. అంటే బాధలు పెట్టినప్పుడు, కష్టాలు పెట్టినప్పుడు కూడా వాటిని తట్టుకోగలిగి మనం ఎదురు వెళ్ళగలిగితే సాధిస్తాము. అవతల బాధలు పెట్టినోడు ఏం సాధించారండి?
ఈయన నిలబడ్డాడు, సాధించాడు. అవును. ఈయన మరి అదే. అది. థ్యాంక్ యూ నరసింహారావు గారు. నమస్తే సార్. రామోజీరావు గారికి సంబంధించినటువంటి థ్యాంక్ యూ. విలువైన జ్ఞాపకాలని మాతో షేర్ చేసుకున్నందుకు, ఆయన గొప్పతనాన్ని వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి.